అహో భాగ్యమహో భాగ్యం, అహో భాగ్యమహో మహత్. శ్రీనివాసం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ గొప్పదైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధనం. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనం అందరం కూడా పొందగలుగుతాం. భగవంతుణ్ణి దర్శించుకోగలగడం అనేటువంటిది ఒక భాగ్యం. అయితే నేను అలా దర్శనం చేసుకుంటున్నాననేటువంటి భావనాపూర్వకంగా చేసుకోవాలి. ఊరక చూస్తే ఏమీ లేదు. ఏమిటో ఈ నేత్రములతో ఒక చెట్టును చూశాం, పుట్టను చూశాం, రాయిని చూశాం, అదేవిధంగా ఆలయంలో ఉండే భగవంతుణ్ణి కూడా చూశాము అంటే నీకే ఫలము తగ్గదు. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే నకాష్టే విద్యతే దేవః న పాషాణేన మృణ్మయే భావేహి విద్యతే దేవః తస్మాత్ భావోహి కారణం అంటుంది శాస్త్రం. భావము ప్రధానం, అది కూడా భక్తి భావన ప్రధానం. ఆహా, నేనింత గొప్పవాడైనటువంటి భగవంతుణ్ణి, గోవిందుణ్ణి ఆ తిరుమల దివ్య క్షేత్రంలో గొప్పదైనటువంటి ఆనందనయంలో నేను కటివరద హస్తాలతో ఉన్నటువంటి స్వామిని చూడగలుగుతున్నాననేటువంటి ఒకానొక తలంపు అలా ఉండి చూసేటప్పుడు ఒకానొక గొప్పదైనటువంటి భాగ్యము మనకు కలుగుతుంది. అందుకే అంటున్నారు అహో భాగ్యం, అహో భాగ్యం, అహో భాగ్యమహో మహత్. ఎంత గొప్ప భాగ్యము. శ్రీనివాసం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం. సాంప్రతం నేను ఆ శ్రీనివాసుణ్ణి, కృపా సింధువుని చూడగలుగుతున్నాను ఇప్పుడు ఈ క్షణం. చాలు, ఇంతకన్నా నాకు గొప్ప భాగ్యం అవసరం లేదు. ఆ గోవిందుడి యొక్క గొప్పదనం ఏమిటో తెలిస్తే తప్ప ఆ గొప్పదైనటువంటి భావన మనకు రాదు, భాగ్యాన్ని మనం పొందలేం. అందుకే ఏమాత్రము కూడా ఈ జీవితపు క్షణాలను మనం వృధా చేసుకోకుండా భగవంతుడి యొక్క ఇతిహాస పురాణములను చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చదివే ప్రయత్నం చేయాలి. ఆ ఇతిహాస పురాణములలో ఉండేటువంటి సారాన్ని సద్గురువుల ద్వారా ఆ ధర్మ సూక్ష్మములను వినే ప్రయత్నం చేయాలి. ఈ శ్రవణ మనన నిధిధ్యాసనములు మనం ఆచరించి గోవిందుణ్ణి గనక దర్శించుకోగలిగితే అప్పుడు నిజమైనటువంటి ఈ భావన కలుగుతుంది. అహో భాగ్యం, అహో భాగ్యం, అహో భాగ్యం, అహో మహత్ అంటూ. మరి అటువంటి నిజంగా భావన కలిగితే మనకన్నా భాగ్యవంతుడు ఈ లోకంలో వేరొకరు లేరు. ఊరక వెళ్ళి దర్శించుకొని వస్తే భాగ్యము రాదు. భాగ్యము రావాలి అంటే భక్తి భావనాయుతంగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. ఆ భక్తి భావనాయుతమైనటువంటి దర్శనం చేసుకోగలిగేటువంటి అదృష్టాన్ని కూడా సిద్ధోపాయము, సాధ్యోపాయము అని రెండు ఉంటాయి శాస్త్రంలో. సిద్ధమైనటువంటి ఉపాయము గోవిందుడే, సాధ్యరూపమైనటువంటి ఉపాయము గోవిందుడే. సిద్ధోపాయ సాధ్యోపాయ రూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనం మనసారా కోరుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి
తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 27వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి. ఈ రోజున ఏకాదశి తిథికి అధిదేవత ఎవరు అంటే విశ్వే దేవతలు అంటారు. ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున మనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ఏకాదశ ఇంద్రియములను మన అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉపవాస దీక్షలో ఖచ్చితముగా మనం ఉండే ప్రయత్నం చేయాలి. ప్రతి ఇంద్రియము కూడా నాకంటూ ఒక కోరిక ఉన్నదని మనల్ని వచ్చి దాని కోరికల వైపుకు వెళ్ళమని మనల్ని ప్రతి కోరిక నిర్బంధిస్తూ ఉంటుంది ఇంద్రియం. కానీ అలా నిర్బంధిస్తున్నటువంటి ఆ ఇంద్రియములను మన నిర్బంధంలో మనం ఉంచుకొని ఉపవాసంలో గనక ఉంచేస్తే చాలా చక్కగా భగవత్ కైంకర్యం వైపుకి, ధర్మ మార్గం వైపుకి మన జీవితం మలుపు తిరుగుతుంది. కనుక ఈ రోజున ఈ కార్యం మనందరికీ కూడా ప్రధాన కర్తవ్యం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర రౌద్రశ్చ పురజిత్ అంటారు. ఇది రుద్రదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన జ్ఞానప్రదం కాగలదు మనందరికీ. అదేవిధంగా ఈ రోజున వారం శుక్రవారం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధనం ధనకనక వస్తువాహనాభివృద్ధిని మనందరికీ కూడా కలుగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ప్రియ భాగవతోత్తములారా, ఈనాడు తిరుమలలో జరిగేటువంటి తెప్పోత్సవాలలో 2వ రోజు. ఎవరు వేంచేసి ఉంటారు, ఏ ప్రకారంగా తెప్పోత్సవం జరపబడుతుంది అనేటువంటి విషయ విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ప్రతి ఒక్క భక్తుడిని కూడా అనుగ్రహించాలి అని తపన పడుతూ ఉంటాడు. అతనే ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. అందువల్ల స్వామి లోపల నుండి బయటికి వేయించేస్తాడు. విశేషంగా ఫాల్గుణ మాసంలో గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణి కృష్ణ స్వాముల వారికి అభిషేకం మొట్టమొదటిగా జరుగుతుంది. తరువాత సాయంకాలం వీధి ఉత్సవం జరుగుతుంది. అలా మాడవీధుల ద్వారా రుక్మిణి కృష్ణులు అక్కడ వేంచేస్తారు తెప్పలను. ఆ తెప్ప ఎలా ఉంటుంది, ఎందుకోసం వేంచేపు చెయ్యాలి అంటే ఆలయస్య సమీపే యత్ తీర్థం దేవసంభవం తత్ర విహరతే దేవ ప్రసన్న సర్వదేహినాం అన్న రీతిగా ఆలయ సమీపంలో ఉన్నటువంటి స్వామి పుష్కరిణిలో భగవంతుణ్ణి వేంచేపు చేస్తారు. కృష్ణుడు కృషిర్భూవాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక అన్న రీతిగా ఆ భూమాదేవుని ఉద్ధరించాడు వరాహస్వామిగా.
ఆ వరాహుడే కృష్ణుడిగా అక్కడ ఉన్నాడు. అందువల్ల భూభారాన్ని తగ్గించాడు, అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చాడు. అందువల్ల చెప్తూ ఉంటారు, నశ్చ నిరుకృష్టుడు అంటేనే అందరినీ ఆనందింపచేయువాడు అని అర్థం. అటువంటి కృష్ణస్వామి వారు అలనాడు ద్వాపర యుగాధిపతిగా వెలుగొంది ఈనాడు కలియుగాధిపతిగా వెంకటాద్రి కృష్ణుడుగా వేంచేసి ఉన్నాడు కదా. తిరుమలకి వెళితే అందరి అంటే విశేషంగా సకల యుగాలలో ఉన్నటువంటి స్వాముల వారినంతా కూడా మనం సేవించుకోవచ్చు. అలా కృష్ణస్వామిని సర్వాభరణ భూషితుడిగా వేంచేపు చేస్తారు. అదే సమయంలో ఎలాగైతే ఒకానొక కాలంలో భగవంతుడు ప్రళయాన్ని సృష్టించాడు. ఎందుకోసం ప్రళయాన్ని సృష్టించాడు అంటే ఇచ్చట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అకృత్యాచరణలుగా ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. ఇంకా పాపం ఎక్కువైతే కష్టం కదా అని చెప్పి ఈ భూలోకాన్ని అంతటిని కూడా ప్రళయకాలం సృష్టించి అందరూ ఏమీ కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి కరచరణాది అవయవాలు ఏమీ లేకుండా ఎటువంటి శక్తి లేకుండా చేస్తాడు. ఆ సమయంలో స్వామి ఎలా ఉంటాడండి ప్రళయకాలంలో? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మర. ఆ మరియాకుపైన ఆ భగవంతుడు ఒక్కడే అలా పడుకుని ఉంటాడు. అదే ప్రకారం ఈ తెప్పల స్వామి పుష్కరిణిలో ఆ తెప్పలలో స్వామి వేంచేసి ఉంటాడు కృష్ణుడు. రుక్మిణితో పాటు ఎక్కడైనా కూడా విశేషంగా వైష్ణవ సంప్రదాయంలో స్వామివారితో పాటు అమ్మ ఉంటుంది, అమ్మవారితో పాటు స్వామి ఉంటాడు. నిత్యైవేష జగన్మాత విష్ణో శ్రీ అనపాయిని యథా సర్వగతో విష్ణు తథేవేయన్ ద్విజోత్తమ అన్నారండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వక్షస్థలంలో అమ్మవారిని మనం దర్శించుకుంటున్నాం కదండి. అదే ప్రకారం స్వామి తెప్పలలో విహరించే సందర్భంలో అమ్మవారు ఉంటారు కదా తప్పకుండా. ఆ విహారం అంటేనే దివ్య దంపతులు ఒకే చోట ఉండడం. అంచేత ఇటువంటి ఆ తీర్థోత్సవం అని చెప్పుకోవచ్చు, మనం తీర్థ విహారం చెప్పుకోవచ్చు. ఈ తీర్థ విహారమాత్రేణ వర్షసిద్ధి భవేద్ధ్రువం శాంతి పుష్టి సమృద్ధిశ్చ దేశే భవతి సర్వదా. ఎందుకోసం ఈ తపోత్సవాలు నిర్వహిస్తున్నారు అంటే తీర్థవిహారం, భగవంతుడు ఇలా తీర్థవిహారం చేస్తే వర్షసిద్ధి కలుగుతుంది. వర్షసిద్ధి భవేద్ధ్రువం, శాంతి కలుగుతుంది, పుష్టి కలుగుతుంది, తుష్టి కలుగుతుంది, సర్వసమృద్ధి కూడా కలుగుతుంది. ఇదే మనకు వైఖానస కల్పసూత్రం ఈ ప్రకారంగా మనకు తెలియజేస్తుంది. అందువల్ల వైఖానస విమానార్చన కల్పంలో కానీ వైఖానస కల్పసూత్రంలో కానీ ఇటువంటి ప్రమాణాలంతా కూడా ఉంటాయి. మనం ఏదో తెప్పోత్సవాలు చేస్తున్నారు అందరి ఆనందం కొరకు అని కాదు, తెప్పోత్సవాలు నిర్వహింపబడాలి అని ఆగమని చెప్తుంది. అందువల్ల 3 మార్లు ప్రదక్షిణం, అచ్చట ఆ మెట్ల మీద స్వామి పుష్కరిణి, ఆ మెట్ల మీద భక్తులంతా కూడా నిండి ఉంటారు. వాళ్ళ యొక్క ఆ నేత్రములు ఆనంద బాష్పాలతో ఉంటాయి, ఆనంద వికాసం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆహా ఎంత అద్భుతమైనటువంటి తెప్పలలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. స్వామి విహరించడం మాత్రం కాదు, అందరి యొక్క హృదయాలలో కూడా విహరిస్తూ ఉన్నాడు. కేవలం తెప్పల్లో మాత్రం విహారం కాదు, ఆ ఆనంద జనకం ఏదైతే ఉంటుందో అందరి యొక్క హృదయమునందు ఆనందాన్ని వికసింపజేస్తున్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం తిరుమలలో మాత్రం చూడవచ్చు. ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయో అచ్చటచ్చట కూడా ఈ తెప్పోత్సవాలు నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీ. మనకు ఆదివరాహ క్షేత్రంలో రుక్మిణీ సమేతుడైనటువంటి కృష్ణుడు అక్కడ వేంచేస్తాడు. అత్యద్భుతమైనటువంటి వేదపారాయణం జరుగుతుంది, ఆ వేదాల్ని వింటూ ఉంటాం. అలాగే అన్నమాచారుల వారి యొక్క కీర్తనలంతా కూడా కళాకారులు చక్కగా స్వామివారి ఎదుట వాళ్ళు పాడుతూ ఉంటారు, అది కూడా మనం వింటూ ఉంటాం. అలాగే మంగళ వాయిద్యాలు, ఇలా వేద నాద వాద్యములతో
తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి తెప్పోత్సవాలలో విశేషంగా రుక్మిణీ సమేతుడైనటువంటి కృష్ణుడు వేంచేసి ఉండగా ఈ తెప్పోత్సవాలు మనం అందరం కూడా తిలకించి రుక్మిణీ కృష్ణస్వాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. మానవ దైనందిన జీవితంలో మనకు ఉపయోగకరమైనటువంటి ఎన్నో మహత్తరమైనటువంటి అంశాలని స్మృతులు పేర్కొంటున్నాయి. మనుస్మృతి ఒక ప్రధానమైన అంశాన్ని మనకు ప్రబోధిస్తూ ఉంది. అగ్నేభ్యో గ్రంథిన శ్రేష్టా గ్రంథిభ్యో ధారణోపరాః ధారిభ్యో జ్ఞానిన శ్రేష్టా జ్ఞానిభ్యో వ్యవసాయినః అని మనం బాగా ఆలోచించామంటే ఏదైనా గ్రంథాలు చదువుకున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. దేశాటనం చేస్తూ పెద్దల్ని కలుసుకుంటూ ఉంటే తద్వారా కొన్ని మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రంథాలను అధ్యయనం చేయడం అన్నది చాలా మంచి అలవాటు. అగ్నేభ్యో గ్రంథిన శ్రేష్టా అజ్ఞానాంధకారంలో కుట్టుమిట్టాడే వాడికంటే కూడా, అలా సోమరితనంతో ఉండిపోయేవాడికంటే కూడా ఏదో గ్రంథం తీసి చదువుకోవడం మేలు. 4 విషయాలనే తెలుస్తాయి కదా. కేవలం చదువుకుంటేనే సరిపోతుందా? అగ్నేభ్యో గ్రంథిన శ్రేష్టా గ్రంథిభ్యో ధారణోపరాః. ఆ గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథంలో ఏ అంశాన్ని ప్రతిపాదించి ఉన్నారో మహాకవులు, ఆచార్య పురుషులు, ఆ అంశాలను మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. భగవద్గీతను అధ్యయనం చేసామనుకోండి, అర్జున విషాద యోగం దగ్గర నుంచి మోక్ష సన్యాస యోగం వరకు ఎన్నో జ్ఞాన సంబంధమైనటువంటి అద్భుతమైన అంశాలు కృష్ణ భగవానుడు పేర్కొన్నారు. అవన్నీ మనం వివేచనం చేసుకోగలగాలి. గ్రంథిభ్యో ధారణోపరాః. గ్రంథాలు చదివినంత మాత్రమే సరిపోదు. ఆయా గ్రంథాలలో ఉన్నటువంటి మంచి మంచి అంశాలని మానసికంగా త్రికరణ శుద్ధిగా మనం ధారణ చేస్తూ రావాలి. ధారణ అంటే జ్ఞాపశక్తిని పెంపొందించుకోవడం. అందులో శ్లోకాలు కొన్ని మనకు మనసులోకి వచ్చేయాలి, అనుసంధానం కావాలి, ఆ సారాంశం తెలియాలి. ధారిభ్యో జ్ఞానిన శ్రేష్టా. కేవలం కంఠస్థం పెడితే కూడా చాలదు. ఊరికే అర్థం తెలుసుకోకుండా కంఠస్థం పెడితే ఏం లాభము? ధారణ చేస్తాం మనం. ధారణ చేసిన దాన్ని యథాతథంగా మనసులో ఉంచుకోవడం కన్నా ఆ అర్థాన్ని బాగా వివేచనం చేయాలి. చంద్రమ కళ జూట పదారవింద పరిచుంబన మానస కర్ణాట వరాట ఘూర్జర దహార కళింగ కుళింగ మండలాఘాట విజృంభమాణ అనే పద్యం ఉందనుకోండి. ఏమిటి కర్ణాట, వరాట, ఘూర్జ, దహార అంటే ఈ దేశాల పేర్లు.
ఈ శబ్దాలకున్న అర్థం ఏమిటంటే ఆయా దేశాల పేర్లు, అంటే అన్ని దేశాలలో కూడా కీర్తి సంపాదించుకోవడం అన్నమాట. అలా ఏదైనా ధారణ చేయడంతోనే సరిపోదు. జ్ఞానం అందులో తెలుసుకోదగినటువంటి అంశాలు ఏమున్నాయో జ్ఞా అనే ధాతువుకు తెలుసుకొనుట అని అర్థం. జ్ఞానము అంటే అనేక విషయాలను తెలుసుకుంటూ ఉండడం. జ్ఞానిభ్యో వ్యవసాయినః, అవన్నీ ధారణ చేయడము, ఆ సారాంశాలు తెలుసుకోవడము, అర్థాన్ని వివేచన చేయడము, అంతరార్థాలు తెలుసుకోవడము, పరమార్థాన్ని కూడా వివేచన చేయడము, ఇంతతోనే సరిపోదు, ఆచరణాత్మకంగా కూడా ఉండాలి. మనం చేసే ఏ పనైనా కానీ అది ఆచరణాత్మకంగా కూడా ఉండాలి. ఇదం వక్ష్యాం యనసూయవే అంటాడు కృష్ణ భగవానుడు ఒక సందర్భంలో. అర్జున, నీ జ్ఞానంతో కూడా విజ్ఞానం కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అసూయాది గుణాలకు అతీతమైనటువంటి నైశ్చల్యాన్ని నువ్వు సంపాదించావు కాబట్టి అనసూయవే. అసూయ అంటే కామక్రోధాదులన్నీ కలగలిపినటువంటి గుణం. ఒకరిని చూస్తే ఓరవలేం, ఇతరుల సంపదలు చూస్తే ఓరవలేం, మనం నిగ్రహించుకోలేం, ఆగ్రహావేశాలు ఉంటాయి, ఇలా మనోవైకల్యాలు చాలా ఉంటాయి. ఈ మనోవికారాలన్నీ జయించిన తర్వాత ఏ నిశ్చలమైనటువంటి యోగస్థితి అయితే కలుగుతుందో అటువంటి యోగస్థితి అర్జునుని కలిగి ఉంది కాబట్టి నీకు సమస్త విజ్ఞానము ప్రబోధిస్తూ ఉన్నాను అన్నాడు కృష్ణ భగవానుడు. అది జ్ఞానిభ్యో వ్యవసాయినః, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరింపగలగాలి. సత్యం వద ధర్మం చర వేదం చెప్తూ ఉంది. కేవలం ఆ రెండు కంఠస్థ పెడితే ఏ లాభము? సత్యం చెప్పడం అలవాటు చేసుకోవాలి, ధర్మాన్ని ఆచరించడం అలవాటు చేసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ అలా అలవాటు చేసుకుంటే ఇంకా సమాజంలో హింస, క్రౌర్యము, అశాంతి ఇలాంటి గుణాలే ఉండవు కదండి. కాబట్టి మనుస్మృతి ఎంత గొప్ప అంశం చెప్పిందో చూడండి. అగ్నేభ్యో గ్రంథిన శ్రేష్ఠ, గ్రంథిభ్యో ధారణో పరాహ, ధారిభ్యో జ్ఞానిన శ్రేష్ఠా, జ్ఞానిభ్యో వ్యవసాయినః. అజ్ఞానంధకారంలో కుట్టుమిట్టాడుతూ జీవితం వృధా చేసుకోవడం కన్నా కొన్ని గ్రంథాలు చదువుకోవడం మేలు. ఆ గ్రంథాలు చదువుకొని ధారణ చేయగలగాలి. భాగవతం కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ మనం చదివినప్పుడు అందులో కొన్ని శ్లోకాలు, మంచి మంచి అంశాలు ఉంటాయి. శ్రీరామచంద్ర ప్రభు యొక్క గుణగణాలు ఉంటాయి, సీతమ్మ వారి యొక్క సౌశల్యం ఉంటుంది, హనుమంతుని యొక్క బలపరాక్రమాలు ఉంటాయి. వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం ధారణ చేసామనుకోండి, చేయడమే కాదు వాటిని బాగా అర్థతాత్పర్యాలు బాగా తెలుసుకోగలగాలి. అర్థతాత్పర్యాలు తెలుసుకోవడమే కాదు, అవి మన జీవితంలో కూడా మనం ఆచరింపగలగాలి. వ్యవసాయే సూర్యే తేజ ఇవ ధ్రువం అంటాడు శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుని గురించి. హనుమతీ మతిశ్చ మతిసత్తమ, వ్యవసాయేన వీర్యేణ సూర్యే తేజ ఇవ ధ్రువం. హనుమంతుడు ఎటువంటి సద్గుణాలు కలిగిన వాడో ప్రశంసిస్తాడు. అలా మనం కూడా భగవంతుని చేత ప్రశంసింపబడినటువంటి సద్గుణాలు అలవరుచుకునే రీతిలో అవన్నీ ధారణ చేయాలి, ఆచరించాలి. ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానం లేకపోతే ఆ జ్ఞానం వృధా అని మనుస్మృతి స్పష్టంగా చెప్తూ ఉంది అనే అంశాన్ని మనం గ్రహించాలి.